अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमांसनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं गिरिवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्यः सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహం సమర్పిస్తూ ఆళ్వందారుల పరమకృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో 54వ శ్లోకాన్ని నిన్నటి రోజున సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. అవబోధితవాన్ ఇమాం యథా మయి నిత్యాం భవదీయతాం స్వయం కృపయేవ మనన్య భోగ్యతాం భగవన్ భక్తిమపి ప్రయచ్చమే. స్వామి, ఎలా అయితే నీ పట్ల ఉన్నటువంటి నాకు శేషత్వ జ్ఞానాన్ని చక్కగా ప్రసాదించినటువంటి వాడివయ్యావు, నేను నీకు దాసుణ్ణి అనేటటువంటి విషయాన్ని నాకు తెలియజేశావు. నేను కొత్తగా నీకు ఆత్మసమర్పణ చేసేదంటూ ఏమీ లేదు. ఈ ఆత్మకు సంబంధించినటువంటివన్నీ కూడా నీవే అనేటటువంటి చక్కటి జ్ఞానాన్ని అవబోధితవాన్ ఇమాం యథా మయి నిత్యాం భవదీయతాం స్వయం, నేను నిత్యము కూడా నీకు చెందినటువంటి వాణ్ణే అనేటటువంటి విషయాన్ని స్వయంగా నువ్వు నాకు అవబోధన అంటే నువ్వు నాకు తెలియచేశావు. ఎలా తెలియచేశావు? కృపయేవ, కేవలం కృపతోటి, నీ కటాక్షంతో, నీ దయతోటి ఆ విషయాన్ని నాకు తెలిసేటట్టుగా చేశావు. ఆ కృపతోటే అదేవిధంగా అనన్య భోగ్యతాం భక్తిమపి ప్రయచ్చమే, అలా నీకే వినియోగపడేటటువంటి, నిన్నే సేవించి ఆనందించేటటువంటి ఒక చక్కటి భక్తిని కూడా నువ్వే నాకు ప్రసాదించాలి భగవన్, నువ్వే నాకు ప్రసాదించాలి అనేటటువంటి విషయాన్ని క్రిందటి శ్లోకంలో, అంటే భగవంతుడి విషయంలో ఏమాత్రం చిన్న అభిరుచి ఉన్నా, కోరిక ఆభిముఖ్యం ఉంటే చాలు, ద్వేషం లేకుండా అద్వేషం కలిగి ఉండి ఆభిముఖ్యం ఉంటే చాలు, మనకి ఆత్మకి గురించి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని పరమాత్మే ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానం కలిగిన తర్వాత అది భక్తిగా పరిణితి చెందేటటువంటి ఒక స్థితిని కూడా పరమాత్మ తన దయతోటి కటాక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనకి నిన్నటి శ్లోకంలో తెలియచేసి, నిత్యము కూడా మనం పెరుమాళ్ళ దగ్గర ప్రార్థించవలసినటువంటి విషయం ఏమిటి అంటే కృపయేవ అనన్య భోగ్యతాం భగవన్ భక్తిమపి ప్రయచ్చమే. నీకే నిన్ను సేవిస్తూ చక్కగా భోగ్యతను అనుభవించగలిగేటటువంటి ఒక చక్కటి భక్తిని నాకు ప్రసాదించు స్వామి అని నిత్యము కూడా పెరుమాళ్ళ దగ్గర ప్రార్థించాలి మనం అందరము అని నిన్నటి శ్లోకంలో యామునాచార్యుల వారు అనుగ్రహించారు. మరి పరమాత్మ మీద ఆ భక్తి కలిగిన తర్వాత అసలు ఆ భక్తి యొక్క లక్షణం ఏమిటండి? ఆ భక్తి అనేటటువంటిది ఎలా ఉంటుంది? దాని యొక్క స్థితి స్వరూపం ఎలా ఉంటుంది? అది ఎలా వృద్ధి చెందుతుంది అంటే అది ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. భక్తితో పాటు భక్తి వృద్ధి చెందడానికి అవసరమైనటువంటి స్థితిని, భక్తికి ఫలమైనటువంటి ఒక విషయాన్ని ఈ శ్లోకంలో వారు అనుగ్రహిస్తూ దాన్ని కటాక్షించు స్వామి అని ప్రార్థిస్తున్నారు. ఏమిటి? భగవంతుని మీద ఉండేటటువంటి భక్తికి ఒక పరిపూర్ణత ఎప్పుడు లభిస్తుంది అంటే, కేవలం భగవంతుడి మీద భక్తి ఉంటే అది ఒక పరిపూర్ణ స్థితిలో పరిపూర్ణమైనటువంటి భక్తి కాదండి. అది భగవద్భక్తుల వరకు పర్యవసిస్తే అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి భక్తి ఎప్పుడు ఒక పరిణితి చెందుతుంది, దానికి ఫలదాయకంగా ఎప్పుడు ఉంటుంది భక్తి అనేటటువంటిది అంటే, భగవంతుడి మీదే కాకుండా ఆ భగవంతుడిని దాటి భాగవతోత్తముల వరకు ఆ భక్తి పర్యవసిస్తే అప్పుడు నిజంగా ఆ భక్తికి ఒక సార్థకత లభిస్తుంది. అదే భక్తి యొక్క ఫలము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు.
ఆ భక్తి కూడా భాగవతోత్తములని ఆశ్రయిస్తే మనలో ఉన్నటువంటి భగవద్భక్తి వృద్ధి చెందుతుంది. ఆ భక్తికి ఫలమైనటువంటి నీ భక్తుల యందు భక్తిని నాకు ప్రసాదించు. ఆ నీ భక్తులతోటి ఎప్పుడూ దగ్గరగా ఉండేటటువంటి ఒక చక్కటి సంబంధాన్ని నాకు కలిగించు అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. పరమాత్మని భక్తితోటి అర్చించిన తర్వాత, ప్రార్థించిన తర్వాత ఇహలోక సుఖాలు కోరుకోవడము, లేకపోతే అంతకన్నా గొప్పదైనటువంటి కైవల్యాన్ని కోరుకోవటము, లేకపోతే అంతకన్నా గొప్పదైనటువంటి మోక్షాన్ని, పరమపదాన్ని కోరుకోవటము కాకుండా మన సాంప్రదాయంలో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా కోరుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, నీ దాసులతోటి ఎప్పుడూ కూడా మాకు సంబంధం ఏర్పరిచి వారిని సేవించి, వారి దగ్గరగా ఉండి వారిని సేవించి ఆనందించేటటువంటి ఒక మనస్థితిని మాకు కలిగించు స్వామి అని పూర్వాచార్యులందరూ కూడా కోరుకున్నటువంటి పరమ పురుషార్థం అదే. 7 జన్మలకి కూడా నీ భక్తులతోటి కలిసి ఉండేటటువంటి ఒక స్థితిని కలిగించు అనే నిత్యము కూడా పూర్వాచార్యులు కోరుకుంటారు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు యామునాచార్యులు వారు. తవ దాస్యేతి భగవత్ప్రసాదత్తాలే లబ్ధమాన భక్తి ప్రాచుర్యత్తాలే తత్శేషత్వత్తళవిలే పర్యవసియాదే తదీయ శేషత్వత్తే ప్రార్థిక్కిరార్. భగవత్ కృపతోటి, భగవంతుని యొక్క కటాక్షంతో లభించినటువంటి ఆ భక్తి గొప్ప భక్తి ప్రాచుర్యముతో, భక్తి ప్రాచుర్యత్తాలే అంటే గొప్పదైనటువంటి ఆ భక్తి ఎక్కడ వరకు నిలిచిపోకూడదు. తత్శేషత్వత్తిలవే పర్యవసియాదే. కేవలం భగవంతుని యొక్క విషయంలో శేషత్వం కలిగి ఉండటం వరకు మాత్రమే పర్యవసించకుండా తదీయ శేషత్వత్తై ప్రార్థిక్కిరార్. మన భక్తి ఎక్కడ వరకు ప్రవహించాలి, ఎక్కడ వరకు అది వృద్ధి చెందాలి అంటే భగవంతుని యొక్క విషయంలో శేషత్వం కలిగి ఉండటం మాత్రమే కాకుండా తదీయ శేషత్వత్తై ప్రార్థిక్కిరార్. అది భగవంతుణ్ణి దాటి తదీయ శేషత్వం భగవద్భక్తుల వరకు అది అది పర్యవసించేటట్టుగా ఉండాలి. కాబట్టి దాన్ని ఈ శ్లోకంలో ఆళ్వందారులు ప్రార్థిస్తున్నారు. ఓ స్వామి, నీ విషయంలో నీ కటాక్షంతో నాకు లభించినటువంటి ఈ భక్తితోటి నేను నీకు సంబంధించినటువంటి భాగవతోత్తములను, నీకు సంబంధించినటువంటి భక్తులందరినీ కూడా సేవించగలిగేటటువంటి ఒక భాగ్యాన్ని ప్రసాదించు అని ఇక్కడ ఈ శ్లోకంలో కోరుకుంటున్నారు. ఆళ్వార్ కంగళ్ సివందవిలే భగవత్ శేషత్వత్తై అనుసంధిత్తు కరుమాణిక్కమలై ఇలే అనన్యార్హ శేషత్వత్తై అనుసంధిత్తు இதில் இனிமையாலே அவ்வளவிலும் பரியவசியாதே நெருமாட்கடிமையிலே ததீய சேஷத்வத்தை அனுசந்தித்தா போலேயும் ஸ்ரீராமாயண புருஷர்களில் ஸ்ரீ சத்ருக்னாஷ்வானை போலேயும் తదీయ శేషత్వత్తై ప్రార్థిక్కిరార్. ఆళ్వందారులు ఆళ్వార్ని అనుసరిస్తూనే ఈ విధంగా ప్రార్థిస్తున్నారండి. ఆళ్వార్లలో నమ్మాళ్వార్లు కూడా కంగళ్ సిబంధు అనేటువంటి తిరువాయుమొழிలో భగవంతుడు రంగనాథుడి విషయంలో శేషత్వం దాస్యం చెయ్యాలి, భగవంతుడికి శేషపడి ఉండాలి, ఆయనకే దాసుడుగా ఉండాలి అని భగవత్ శేషత్వాన్ని అంతటినీ కూడా ఆ దశకంలో అనుసంధించి, తర్వాత దశకంలో కరుమాణిక్కమలై అనేటటువంటి దశకంలో అనన్యార్హ శేషత్వాన్ని అంటే ఇంకొకరికి చెందకుండా కేవలం భగవంతుడికే వినియోగపడేటటువంటి ఒక స్థితిని అందులో అనుసంధించి అక్కడితో నిలిచిపోకుండా దాని భోగ్యత వల్ల భగవంతుణ్ణి సేవించడం వల్ల కలిగినటువంటి ఇనిమయ్యాలే, భగవంతుణ్ణి సేవించడం వల్ల కలిగినటువంటి ఆనందంతో, దాస్యాన్ని చేయడం వల్ల కలిగినటువంటి ఆ దాస్య రసానుభవం వల్ల అవ్వళవిళం పర్యవసాది అక్కడితో ఆగిపోకుండా తర్వాత దశకం నెడుమార్కడిమై అనేటటువంటి దశకంలో స్వామి నీ భక్తుల విషయంలో కూడా, నీకు దాసులుగా ఉన్నటువంటి వారి విషయంలో కూడా నేను ఈ విధమై నీ విషయంలో ఎలా అయితే నేను ఆనందంగా సేవిస్తున్నాను, నీ భక్తుల విషయంలో కూడా నేను అంతే ఆనందంగా సేవించేటట్టుగా నన్ను కటాక్షించు అని తర్వాత దశకం నెడుమార్కడిమైనటువంటి దశకంలో ఆళ్వార్లు ప్రార్థించినట్టుగా, అంటే మొదటి మెట్టు భగవత్ శేషత్వము, తర్వాత మెట్టు అనన్యార్హ శేషత్వం అంటే కేవలం ఆ శ్రీమన్నారాయణ్ణే
నారాయణుడికే శేషపడి ఉండేటటువంటి ఒక లక్షణాన్ని పుణికిపుచ్చుకోవడం. అంతకన్నా గొప్ప మెట్టు స్థితి ఏమిటి అంటే భాగవతోత్తములను సేవించడం. అలా వారు ఎలా అయితే ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క గొప్ప స్థితికి ఎలా అయితే వెళ్ళారో అలాగే శ్రీరామాయణ పురుషర్களிల్ శ్రీరామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారందరిలో కూడా శ్రీ శత్రుఘ్నాజ్వానై పోలేయం శ్రీ శత్రుఘ్నుడు ఎలా అయితే రామచంద్రుడి మీద భక్తి చూపకుండా రామచంద్రుడికి శేషభూతుడిగా దాసుడిగా ఉండకుండా భరతుడికి దాసుడిగా ఉన్నటువంటి విషయాన్ని ఎలా అయితే తాను ఆచరించి చూపించాడో అలాగా తదీయ శేషత్వత్తై ప్రార్థిక్కిరార్. ఎందుకు శత్రుఘ్నుడు అంత గొప్పవాడండి? రామాయణంలో ఉన్నటువంటి పాత్రలన్నిటిలో కూడా శ్రీ శత్రుఘ్నాజ్వాన్నే గొప్ప పాత్రగా ఎందుకు చెప్తారు అంటే ఎవరు రాముణ్ణి సేవించినా రాముల్లో ఉన్నటువంటి చక్కటి విలక్షణమైనటువంటి రూప సౌందర్యానికి ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలకి ఈడుపడినటువంటి వారు ఎవ్వరూ లేరు. అయోధ్యలో ప్రతి ఒక్కరూ కూడా రామో 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 ఇది అని రామచంద్రుణ్ణి కొనియాడనటువంటి వారు ఎవ్వరూ లేరు. పరమపురుషుడు సాక్షాత్తుగా రామచంద్రుడిగా అవతరిస్తే ఆయన రూప సౌందర్యానికి దివ్యమంగళ విగ్రహానికి ఈడుపడినటువంటి వారు ఎవరూ లేరు. ఆయన కళ్యాణ గుణాన్ని మెచ్చుకొని వాటికి మనసు పారవేసుకోనటువంటి వారు ఎవ్వరూ లేరు. ఆయన ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రుడు ఆ లోకంలో ఉన్నటువంటి సందర్భంలో. కానీ దానిని దాటి రామచంద్రుడు కాదు నేను సేవించవలసినది, రామచంద్రుడు భక్తుడైనటువంటి భరతుణ్ణి నేను సేవిస్తాను అని ఆ రామ సౌందర్యానికి ఎదురు ఇది రామ కళ్యాణ గుణములనేటటువంటి సాగరాన్ని ఎదురు ఈది అటువైపు చూడకుండా తన మనసుని కేవలం భాగవతోత్తముడైనటువంటి భరతుడి మీద మనసు నిలిపినటువంటి వాడు శత్రుఘ్నుడు. కాబట్టి శత్రుఘ్న నిత్యశత్రుఘ్న అనగహ నిత్యశత్రుఘ్న అని వాల్మీకి మహర్షి రెండు విశేషణాలు వేస్తాడు శత్రుఘ్నుడికి. నిత్యశత్రుఘ్నుడు రామచంద్రుని యొక్క సౌందర్యంతో దాన్ని నిత్యము జయిస్తూ అది దాటి భరతుడిని సేవించినటువంటి వాడు. రాముడి యొక్క కళ్యాణ గుణములు పక్కన తన మనసుని లోపరుచుకుంటున్నా కూడా వాటిని దాటి భరతుడిని సేవించినటువంటి వాడు. కాబట్టి అలా శ్రీ శత్రుఘ్నాజ్వానై ఓలేయం తదీయ శేషత్వత్తై ప్రార్థిక్కిరా. శత్రుఘ్నుడిలాగా భరతుడికే నేను సేవ చేసేటటువంటి వాడిగా ఉండాలి అనే శత్రుఘ్నుడు ఆచరించి చూపించినట్టుగా ఈ శ్లోకంలో యామునాచార్యుల వారు కూడా ఆళ్వారులాగా శత్రుఘ్నాళ్వారులాగా ఆ తదీయ శేషత్వాన్ని కోరుకుంటున్నారు. ఉమ్మగారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తవ దాస్య సుఖైక సంగినాం భవనేష్వస్త్వపి కీటజన్మమే ఇతరావసధేషు మాస్మభూత్ అపి మే జన్మ చతుర్ముఖాత్మనా తవ దాస్య సుఖైక సంగినాం భవనేష్వస్త్వపి కీటజన్మమే ఇతరావసధేషు మాస్మభూతపి మే జన్మ చతుర్ముఖాత్మనా. ఓ స్వామి, తవ నీ యొక్క దాస్య సుఖైక సంగినాం దాస్య సుఖము నీకు పరిచర్యలు చేస్తూ నీకు కైంకర్యం చేస్తూ ఆ కైంకర్యం ద్వారా కలిగేటటువంటి సుఖాన్ని అనుభవించేటటువంటి ఆ సుఖాన్నే అనుభవించే ఆ గొప్ప సుఖాన్నే అనుభవిస్తూ అదే మా జీవితం అనుకుంటూ ఉన్నటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారి యొక్క భవనేషు వారి యొక్క భవనం తిరుమాణిగలనందు నాకు కీటజన్మ అపి ఒక పురుగుగా అయినా పుట్టడానికైనా నన్ను కటాక్షించు అలా అయ్యేటట్టుగా అస్తు కీటజన్మమే అస్తు అంటున్నారు. కీటజన్మమపి
అస్తు ఓ స్వామి, నిన్నే సేవిస్తూ నీ కైంకర్యంలోనే ఆనందం పొందేటటువంటి భాగవతోత్తముల యొక్క తిరుమాళిగలలో భవనేషు వారి యొక్క తిరుమాళిగలందు ఒక కీటకంగా నన్ను జన్మించేటట్టుగా కటాక్షించు అని కోరుకుంటున్నారు. ఇతరావసదేషు ఇతరులైనటువంటి వారి యొక్క భవనములందు ఎవరైతే నీ దాస్యాన్ని చేసి ఆనందాన్ని పొందరో వారి యొక్క గృహములందు మాస్మభూతపి మే జన్మ చతుర్ముఖాత్మన, వారి ఇళ్లలో గొప్ప చతుర్ముఖ బ్రహ్మ లాంటి ఒక జన్మని ఇస్తానంటావా? నాకు అలాంటి జన్మ వద్దు అని కోరుతున్నారు. ఇతర అవసదేషు నీ పట్ల నీ దాస్యమునందు రుచి లేనటువంటి వారి ఇళ్లల్లో చతుర్ముఖాత్మనా జన్మ అపి, చతుర్ముఖ బ్రహ్మగా పుట్టడాన్ని పుట్టిస్తావేమో. మేమాస్మభూత్, అలాంటి జన్మ నాకు వద్దు అని కోరుకుంటున్నారు ఈ శ్లోకంలో. ఎందుకు అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, భగవంతునికి కైంకర్యం చేస్తూ భగవత్ కైంకర్యంలోనే దాన్నే భోగ్యంగా భావిస్తూ జీవితాన్ని గడుపుకుంటూ ఉండేటటువంటి గొప్ప భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారి తిరుమాళిగలలో వారికి నేరుగా నేను వెళ్ళి దాస్యం చెయ్యక్కర్లేదు స్వామి. నన్ను వారి పాదార విందాల దగ్గర ఒక కింకరుడుగా పడివేయి అని కోరుకోవట్లేదు. వారి తిరుమాళిగలలో ఒక కీటకంగా అయినా జన్మించేటట్టుగా నన్ను కటాక్షించు అని కోరుకుంటూ, ఇతరులు ఎవరైతే ఉన్నారో అంటే నీ దాస్యాన్ని చేయకుండా నీ దాస్యంలో రుచి తెలియనటువంటి వారు ఇతరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అవసధేషు, వారి యొక్క గృహములందు చతుర్ముఖాత్మనా జన్మ అపి, గొప్పవాడిగా చతుర్ముఖ బ్రహ్మ వంటి జన్మ అలాంటి వారి ఇళ్లల్లో నన్ను చతుర్ముఖ బ్రహ్మగా పుట్టించాలని తలుస్తున్నావేమో. మాస్మభూత్, నాకు అలాంటి జన్మ వద్దు స్వామి అని కోరుకుంటున్నారు. అంటే భాగవతోత్తముల ఇంట్లో కీటకంగా అయినా జన్మించడానికి నన్ను కటాక్షించు, అంతే తప్ప ఈ లోకాలన్నిటినీ పాలించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ లాంటి జన్మ నాకు వద్దు. అదే భాగవతోత్తముల ఇంట్లో ఒక కీటకంగా అయినా జన్మించడానికి నేను సిద్ధమే. అలాంటి గొప్ప భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని ఈ శ్లోకంలో భాగవతోత్తములతోటి ఉండవలసినటువంటి, మనకి నిత్యము ఆ దాసులతోటి ఉండవలసినటువంటి నిత్య సంబంధాన్ని తెలియచేస్తూ, వారి ఇంట్లో ఒక కీటకంగానైనా జన్మించడం ఉత్తమమైనటువంటి స్థితి. దేంతో కంపేర్ చేసుకుంటే అంటే ఈ చతుర్ముఖ భువనాలన్నీ కూడా పాలించేటటువంటి బ్రహ్మ చతుర్ముఖ జన్మ కన్నా ఎవరైతే నీ పట్ల కైంకర్య భావన లేకుండా ఉంటారో వాళ్ళింట్లలో గొప్పవాడిగా జన్మించడం కన్నా కూడా నీ పట్ల కైంకర్యాన్ని సమర్పిస్తూ ఆ కైంకర్యంలోనే రసానుభవం చేస్తూ జీవితాన్ని గడిపేటటువంటి వారి యొక్క తిరుమాళిగల్లో ఒక కీటక జన్మనైనా నాకు ప్రసాదించు అని కోరుకుంటున్నారు యామునాచార్యులు వారు ఈ శ్లోకంలో. ఎంతో అద్భుతమైనటువంటి భావన. నీ భక్తులకి దాసుడిగా నన్ను కటాక్షించు స్వామి అని ఆళ్వార్లు అందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటే, యామునాచార్యుల వారు అలా అంత గొప్ప భాగ్యం నాకు ప్రసాదించకపోయినా పర్వాలేదు స్వామి, నీ భక్తుల యొక్క తిరుమాళిగల్లో నన్ను కీటకంగా అయినా జన్మింపచేయి అని కోరుకుంటున్నారు. అంతే తప్ప నాకు పరమపదం కావాలనో కోరుకోవట్లేదు, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు కావాలనో కోరుకోవట్లేదు, ఇంద్ర పదవిని అధిరోహించి స్వర్గ సుఖాలు అనుభవించాలనో కోరుకోవట్లేదు, అంతకన్నా గొప్పదైనటువంటి కైవల్యాన్ని కోరుకోవాలో అని అడగడం లేదు, అంతకన్నా గొప్పదైనటువంటి పరమపదం కావాలి అని కోరుకోవట్లేదు. ఏమని కోరుకుంటున్నారు? మళ్ళీ నాకు జన్మే కావాలి, నువ్వు జన్మ నాకు ఇవ్వాలి అని కనుక నువ్వు తలిస్తే గనక భాగవతోత్తములతోటి సంబంధం ఉండేటటువంటి జన్మనే నాకు ప్రసాదించు. వారి ఇంట్లో కీటకంగా అయినా నన్ను జన్మించేటట్టుగా కటాక్షించే తప్ప ఇతరులను నీ పట్ల కైంకర్య రుచి లేనటువంటి వారి ఇళ్లలో గొప్పవాడిగా మాత్రం నాకు జన్మను ప్రసాదించకు అని ఈ శ్లోకంలో కోరుకుంటున్నారు యామునాచార్యుల వారు. తవ దాస్య సుఖైక సంగీనాం ఐశ్వర్య కైవల్య సుఖంగల్ విఘ్నమాం బడీరే దాస్య సుఖం మిరుప్పదు. ఒక్కసారి భగవంతుడి పట్ల దాస్య సుఖాన్ని గనక మనం అలవాటు చేసుకుంటే ఈ మనసు భగవంతుడికి కైంకర్యం చేసి ఒకసారి ఆ అతీతమైనటువంటి
మనం మాటలలో చెప్పలేనటువంటిది, మనసుతో ఊహించలేనటువంటి ఆ దాస్య సుఖానికి మనం కైంకర్యం పరమాత్మకి సమర్పిస్తే ఆ కైంకర్యాన్ని స్వీకరించి పరమాత్మ ఆనందిస్తూ ఉంటే ఆయన తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూస్తూ మనం ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మనం ఆనందాన్ని పొందుతున్నటువంటి ఆ స్థితిని కనుక ఒక్కసారి మనసు అలవాటు పడితే ఆ స్థితి ముందు ఐశ్వర్యము విరోధమవుతుంది. ఆ కైంకర్యానికి ఐశ్వర్యము, లౌకికంగా ఉన్నటువంటి ఐశ్వర్యము విరోధమవుతుంది. కైవల్యము, ఆత్మానుభవము కూడా విరోధమవుతుంది. లోకంలో ఇవి రెండు గొప్ప సుఖాలుగా చెప్తూ ఉంటారు. డబ్బు ఉంటే, ఐశ్వర్యం ఉంటే గొప్ప సుఖాలు అనుభవించవచ్చండి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఆ భగవంతుడి కైంకర్యం అలవాటు పడితే, భగవంతుని యొక్క దాస్య రసానికి నువ్వు కనుక అలవాటు పడితే లౌకిక సుఖాలు, లౌకికమైనటువంటి ఐశ్వర్యము భగవత్ కైంకర్యానికి విరోధం అవుతుంది. అంతకన్నా గొప్పది ఆత్మానుభవం. ఆత్మ జ్ఞానము, ఆనందంతో కూడినటువంటి ఆత్మని అనుభవిస్తూ ఆనందాన్ని పొందటం కూడా ఆ కైంకర్య సుఖానికి, ఆ కైంకర్య రసానుభవానికి విఘ్నమవుతుంది. అలా ఐశ్వర్యము, కైవల్యము విఘ్నంగా ఉండేటటువంటి దాస్య సుఖము, పరమాత్మకి కైంకర్యం చేస్తూ వచ్చేటటువంటి ఆనందము ముందు ఈ ఐశ్వర్యము, కైవల్యము రెండూ కూడా తక్కువే అండి. అవి భగవత్ కైంకర్యానికి విరోధములుగా ఉంటాయి. భగవత్ కైంకర్యాన్ని సేవించి పొందేటటువంటి ఆనందానికి విరోధముగా ఉంటాయి అంటున్నారు. తస్యాంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం పదం విష్ణు సంస్మరణాత్ క్షీణ సమస్త క్లేశ సంచయః ముక్తిం ప్రయాతి స్వర్గాదిభిః తస్య విఘ్నోనుమీయతే వాసుదేవే మనో యస్య జపహోమార్చనాదిషు తస్యాంతరయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం. విష్ణువుని స్మరించడం, విష్ణు స్మరణాత్ క్షీణ సమస్త క్లేశ సంచయ. విష్ణువుని స్మరించడం వల్ల దుఃఖ సమూహాలన్నీ కూడా తొలగినటువంటి వాడై ముక్తిం ప్రయాతి స్వర్గాదిభిః, అతడు మోక్షాన్ని పొందుతాడు. స్వర్గాన్ని పొందడం కూడా అతనికి అంతరాయంగా, పరమపదాన్ని పొందడంలో పొందేటటువంటి సందర్భంలో స్వర్గాది సుఖాలను అనుభవించాలి. అవి కూడా స్వర్గాన్ని సుఖాలు లోకంలో గొప్పవని చెప్తూ ఉంటారు. వేదాలు అన్నీ కూడా స్వర్గ సుఖం గొప్పదైనటువంటి ఆనందం అని చెప్తూ ఉంటుంది. కానీ భగవంతుడు విష్ణువుని స్మరించడం వల్ల మనకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి ముక్తిని పొందేటటువంటి సందర్భంలో ఆ స్వర్గాది సుఖాలన్నీ కూడా విరోధములే అవుతాయి, తక్కువే అవుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వాసుదేవో మనోయస్య జపహోమ అర్చాదిషు తస్యాంతరయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం. ఓ మైత్రేయ, భగవంతుడైనటువంటి ఆ వాసుదేవుణ్ణి జపముతోటి, హోమముతోటి అర్చించడం ద్వారా కలిగేటటువంటి ఆనందం ముందు ఆ దేవేంద్రుడు ఉండేటటువంటి స్థితి కూడా అంతరాయమే అవుతుంది. అంటే నారాయణుణ్ణి నువ్వు అర్చిస్తే కలిగేటటువంటి ఆనందము ఆ ఇంద్రుడు అనుభవిస్తున్నటువంటి ఆనందం కన్నా ఎక్కువే అంటున్నారు. పరమాత్మని మనం జపాలతోనూ, హోమాలతోనూ, అర్చనతోనూ పరమాత్మని సేవిస్తూ ఉంటే కలిగేటటువంటి ఆనందం ముందు ఆ ఇంద్రుడు అనుభవిస్తున్నటువంటి ఆనందం చాలా తక్కువ అండి. పరమాత్మని సేవిస్తే కలిగేటటువంటి ఆనందమే గొప్పది. ఆ ఆనందం ముందు మిగిలినటువంటి స్వర్గ సుఖాలు, దేవేంద్రుడు అనుభవించేటటువంటి సుఖం కూడా తక్కువే అనేటటువంటి విషయాన్ని చెప్పినట్టుగా పరమాత్మ దాస్య సుఖైక సంగీనాం. దాస్యంలో సుఖమేముంటుందండి? పరమాత్మని ఒకరిని సేవిస్తూ ఉంటే, లౌకికంగా చూడండి, ఎవరినైనా సేవిస్తూ ఉంటే మనం ఎంతో శ్రమపడి వారికి ఆనందం కలగజేస్తూ ఉంటాం. సేవ అంటేనే అవతల వ్యక్తికి ఆనందం కలగజేయడం కోసం మనం శ్రమిస్తూ ఉండాలి. ఆ సేవ చేయడంలో మనకి శ్రమ ఉంటుంది, మనకి కష్టం ఉంటుంది, ఆ సేవను పొందేటటువంటి వారికి సుఖం ఉంటుంది. కానీ పరమాత్మ విషయంలో అలా కాదు. పరమాత్మకి దాస్యం చేస్తూ ఉన్న కొద్దీ కూడా పరమాత్మ అనుభవించేటటువంటి ఆనందాన్ని చూసి మనం మరింత ఆనందాన్ని పొందేటటువంటి వారం అవుతాం. అందుకే దాస్య సుఖైక సంగీనాం. ఆ దాస్యంలో ఆ రసానుభవం, కైంకర్య రసానుభవం, ఆనందానుభవం అనుభవించేటటువంటి వారికి
ఆ దేవేంద్రుడు అనుభవించేటటువంటి సుఖములు కూడా తక్కువగానే ఉంటాయి. అవి కూడా అవరోధముగా ఉంటాయి. పరమాత్మ కైంకర్యం పొందడానికి పరమాత్మ కైంకర్యాన్ని ఒకవైపు, దేవేంద్రుడు స్వర్గ సుఖాలు ఒకవైపు ఉంటే, పరమాత్మకి కైంకర్యం చేయడం వల్లే గొప్ప ఆనందం కలుగుతుంది, గొప్ప రసానుభవం కలుగుతుంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. అత్తత్తు పత్తై నిల్వుత్తదు వీడు సత్తదు అని ఆళ్వార్లు కూడా అత్తద్దు అట్రదు పట్రినిల్ ఉట్రదు వీడు సట్రదు. ప్రకృతి సంబంధం పోయినట్లయితే ఆత్మ ప్రాప్తి ఆత్మానుభవం రూపమైనటువంటి మోక్షాన్ని పొందుతుంది. ఈ ఆత్మ దానిని కూడా విడిచిపెట్టి ఫస్ట్ ప్రకృతి శరీర సంబంధం పోతే ఆత్మకు సహజంగా ఉన్నటువంటి జ్ఞానము, ఆనందం అనేటటువంటివి గొప్పగా ప్రకాశిస్తాయి. అప్పుడు ఆత్మానుభవమే గొప్పది. ఆహా, ఆనందమయమైనటువంటి ఈ ఆత్మను నేను అనుభవించడమే గొప్పదైనటువంటి విషయము అని భావిస్తూ ఉంటుంది. కానీ దాన్ని కూడా విడిచిపెడితే అప్పుడు దానికన్నా గొప్పదైనటువంటి ఆనందము పరమాత్మను, శ్రీమన్నారాయణుణ్ణి, పరమపదనాథుణ్ణి సేవించి పొందేటటువంటి ఆనందం గొప్పదైనటువంటి ఆనందము అని ప్రకృతి సంబంధంలో ఈ లోకంలో మనం అనుభవించేటటువంటి సుఖములన్నీ కూడా దుఃఖమిశ్రితమైనటువంటి సుఖములన్నీ, అంతకన్నా గొప్పది దుఃఖమంటూ లేనటువంటి ఆత్మానుభవం, ఆత్మని అనుభవిస్తూ ఉండటమే అంతకన్నా గొప్పదైనటువంటిది. దానికన్నా గొప్పదైనటువంటిది భగవత్ కైంకర్యానుభవం, భగవత్ సేవానుభవం. భగవంతుడికి కైంకర్యాన్ని సమర్పించి ఆయన ఆనందిస్తూ ఉంటే ఆనందాన్ని పొందడమే మనం మహదానందము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా ఇరు కలిరిప్పు ఎన్రు ఇవై దాస్యరసత్తుక్కు విరోధియా ఇరుప్పదు. ఇరు కలిరిప్పు స్వల్పమైనటువంటి ఆత్మానుభవం అనేటటువంటి ఈ కైవల్యము మోక్షము కన్నా కూడా తక్కువే. పరమపదం చేరి పరమపదనాథుడికి కైంకర్యాన్ని సమర్పించి ఆనందాన్ని పొందేటటువంటి విషయంలో కైవల్యము అని చెప్పబడేటటువంటి ఆత్మానుభవం కూడా తక్కువే అని ఆళ్వార్లు పలు విధాలుగా చెప్పినట్టుగా ఇహలోక ఐశ్వర్యము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలలో గొప్పదైనటువంటి ఇంద్రుడు అనుభవించేటటువంటి ఆ స్వర్గ సుఖాలు తక్కువే. అంతకన్నా గొప్పదైనటువంటి ఆత్మానుభవం, శరీర సంబంధం పోయిన తర్వాత ఆత్మ యొక్క సహజంగా ఉన్నటువంటి జ్ఞానము, ఆనందము ప్రకాశిస్తే ఆ ఆనందాన్ని అనుభవించేటటువంటి ఆత్మానుభవం, కైవల్యము అది తక్కువే. భగవంతుని యొక్క కైంకర్యం ముందు ఒక్కసారి భగవంతుని యొక్క కైంకర్యానికి మన మనసు అలవాటు పడితే, ఆ కైంకర్యాన్ని చేసి ఆ భగవంతుడు ఆనందిస్తూ ఉంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండటం మనకి అలవాటు పడితే ఇవన్నీ కూడా విరోధములైపోతాయి అని, ఇవన్నీ కూడా ఆ ఆనందానికి ముందు తక్కువైపోతాయి అని విషయం చెప్తున్నారు. ఏకసంగినాం నిస్తరంతి మనీషిణః ఎన్నుం సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం ఎన్రు సంసార నివృత్తియాల్ వంద సుఖం పరమపద ప్రాప్తియాల్ వంద సుఖం దాస్య సుఖత్తుక్కు ఉపయోగియంగై. ఏకసంగినాం అనడం ద్వారా సంసారం సాగరం ఘోరం అనంత క్లేశభాజనం త్వమేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణాః. ఈ మానవులందరూ కూడా ఎలా ఈ సంసారం అనేటటువంటి దాని నుండి బయటపడగలరు అంటే త్వమేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణాః. నిన్నే ఉపాయంగా పొంది దాన్ని దాటగలుగుతున్నారు. అంటే ఆ సంసారం అనేటటువంటిది ఎలాంటిది అంటే సంసారం సాగరం ఘోరం అనంత క్లేశభాజనం. ఈ లోకంలో సంసారంలో ఉన్నంతసేపు కూడా ఆ దుఃఖాన్ని అనుభవించవలసిందే తప్ప ఆ దుఃఖం కూడా అగాధమైనటువంటి దుఃఖం, ఎక్కడా తీరం ఉందో తెలియనటువంటి దుఃఖం. అలా ఈ సంసారంలో ఉన్నంతసేపు కూడా ఆ దుఃఖాన్నే అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుని యొక్క చరణారవిందాలు పట్టుకుంటామో అప్పుడు ఈ సంసారం అనేటటువంటి దాన్ని దాటి ఏకసంగినాం భగవంతుని యొక్క నిత్య కైంకర్యము, ఆ కైంకర్యాన్ని సమర్పిస్తూ ఆ మహదానందాన్ని అనుభవించేటటువంటి వారం అవుతాము అని చెప్పినట్టుగా విజ్ఞాన సారథ్యస్తు మనః ప్రగ్రహమేవ చ స్వోధ్వన పరమాప్నోతి తద్విష్ణో పరమం పదం. ఎవరైతే
విజ్ఞాన సారథిర్యస్తు మనఃప్రగ్రహమేవచ. గొప్ప జ్ఞానాన్ని సారథిగా చేసుకొని మనసుని పగ్గాలుగా కలిగి ఉంటాడో అతడు ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటి విష్ణువు యొక్క పరమపదాన్ని చేరుతాడు. అంటే మనసుని బంధించి మనసుని కంట్రోల్ చేస్తూ జ్ఞానం అనేటటువంటి ఒక దానితో సారథిని ఉంచుకొని మనసుని ఎవరైతే అదుపులో ఉంచుకొని ఆ మనసుని భగవంతుడి వైపు ప్రసరింపచేస్తారు వారు ఈ సంసారం అనేటటువంటి దాన్ని అవలీలగా దాటి విష్ణువు యొక్క సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్తారు. అలా సంసార నివృత్తి వల్ల కలిగేటటువంటి సుఖము, పరమపద ప్రాప్తి వల్ల కలిగేటటువంటి సుఖము దాస్యాన్ని సుఖానికి అంతరాయములే. నిజంగా మనం ఏమనుకుంటాం, సంసారం పోతే అప్పుడు మనకేదో గొప్ప మహదానందం కలుగుతుందండి, పరమపదం పొందితే మనకి గొప్ప మహదానందం కలుగుతుంది అనుకుంటాం. కానీ ఆ పరమపదాన్ని కూడా మనం కోరుకునేది దేనికి అంటే భగవత్ కైంకర్యము నిత్యము చేయడం కోసమే. నిజంగా భాగవతోత్తములు భగవంతుడు అంటే ప్రీతి కలిగినటువంటి వారు స్వామి ఎప్పుడూ కూడా పరమపదాన్ని కూడా కోరుకోరు. ఏమని కోరుకుంటారు, మేము మమ్మల్ని సంసారంలో పడివై కానీ ఎప్పుడూ కూడా నీ పాదార విందాల పట్ల ఉన్నటువంటి స్మృతిని మాత్రం కోల్పోకుండా ఉండేటట్టుగా మమ్మల్ని కటాక్షించు, నీ దాస్యాన్ని మేము కోల్పోకుండా ఉండేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అని కోరుకుంటారు. దానివల్ల మనకేం తెలుస్తుంది అంటే భగవంతుని యొక్క కైంకర్యాన్ని ద్వారా పొందేటటువంటి ఆనందం ముందు సంసార నివృత్తి వల్ల కలిగేటటువంటి సుఖము, పరమపదం చేరడం వల్ల కలిగేటటువంటి ఆనందం కన్నా కూడా భగవంతుడి కైంకర్యం చేయడం వల్ల కలిగేటటువంటి ఆనందం గొప్పది. కాబట్టి పరమపదాన్ని చేరడము, ఈ సంసారంలో నివృత్తి వల్ల కలిగేటటువంటి ఈ ఆనందం అంతా కూడా నిజానికి భగవత్ కైంకర్యానికి విరోధములే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా స్వంద సుఖము దాస్యత్తుకు ఉపయోగియంగై తస్య యజ్ఞవరాహస్య విష్ణోరమిత తేజసః ప్రణామం ఏపి కుర్వంతి తేషామపి నమో నమః. మరి ఇక్కడే ఈ సంసారంలో ఉంటే గొప్ప ఆనందం ఎలా కలుగుతుందండి అంటే భగవంతుణ్ణి సేవించడం వల్ల గొప్ప ఆనందం కలుగుతుంది. ఆ భగవద్భక్తుల్ని సేవించడం వల్ల మనకి గొప్ప ఆనందం కలుగుతుంది. ఎక్కడా లేనటువంటి పరమపదంలో లభించేటటువంటి ఆ గొప్పదైనటువంటి ఆనందము ఇక్కడే మనకి ఎలా లభిస్తుంది అంటే భగవద్భక్తుల్ని సేవించడం వల్ల కలుగుతుంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. తస్య యజ్ఞవరాహస్య విష్ణోరమిత తేజసః ప్రణామం ఏపి కుర్వంతి తేషామపి నమో నమః. గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ యజ్ఞవరాహస్వామిని ఎవరైతే సేవిస్తున్నారో తేషామపి నమో నమః, ఆ దాసుల్ని నేను సేవిస్తున్నాను అని మనకి చెప్పినట్టుగా విష్ణు ధర్మంలో చెప్పినట్టుగా భగవంతుణ్ణి సేవించడం కన్నా భగవంతుణ్ణి సేవించేటటువంటి ఆ దాసుల్ని నిత్యము మనం సేవించాలి, వారిని మనం ఆశ్రయించాలి, వారిని మనం సేవించాలి. అప్పుడు గొప్పదైనటువంటి ఆనందం కలుగుతుంది. అది ఏకసంగినాం దాస్య సుఖైక సంగినాం అనడం ద్వారా అలా నీ భక్తులను సేవించి ఆనందించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి తిరుమాళికల్లో నేను కీటకంగా జన్మించినా పర్వాలేదు అనేటటువంటి విషయం చెప్తున్నారు. వాసుదేవస్య ఏ భక్తాః శాంతాః తద్గత మానసాః తేషాం చ దాసదాస్యం మే భవేత్ జన్మని జన్మని. తస్య వాసుదేవస్య ఏ భక్తాః, వాసుదేవుని యొక్క శాంత స్వరూపంతో ఉండేటటువంటి వారు భగవంతుని పట్ల మనసుకు లగ్నం చేసినటువంటి వారై భగవంతుని పట్ల మనసును లగ్నం చేసినటువంటి వాసుదేవుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఆత్మ వస్తువు ఆ దాసులకి దాసుడిగా ప్రతి జన్మలోనూ ఆ దాసుడికి దాసుడిగా ఉండడమే నేను కోరుకునేటటువంటి విషయం. వాసుదేవస్య ఏ భక్తాః శాంతాః తద్గత మానసాః తేషాం చ దాసస్య మే భవేత్ జన్మని జన్మని. నాకు జన్మజన్మలలో నేను కోరుకునేటటువంటిది ఏమిటంటే
తేషాంచ దాసదాసస్య వారి యొక్క భగవద్భక్తుల యొక్క దాసులుగా నేను ప్రతి జన్మలో కూడా నేను పుట్టాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు మహనీయులందరూ కూడా. அடியாரெங்கள் அவர்க்கே குடிகளாய் செல்லும் నల్ల కోట్పాడు వాய்కు ఎన్న కడవదిరేం. ఆళ్వార్లు కూడా భగవద్దాసులకు దాసులమై వర్తించేటటువంటి మంచి అదే వర్తించడమే ఒక మంచి పురుషార్థము. ఓ అద్వితీయమైనటువంటి ఓ స్వామి, నాకు ప్రతి కల్పంలోనూ ప్రతి యుగంలోనూ భగవద్దాసులకి దాసులుగా వర్తించేటట్టుగా నన్ను కటాక్షించు. அடியார் நம் கோகள் அவர்க்கே குடிகளாய் செல்லும் నల్కోట్పాడు వాయక్కు. మనకి మంచి పురుషార్థం నల్కోట్పాడు మంచి పురుషార్థం ఏమిటి అంటే అడియార్ నమ్ కోగల్ అవర్కే కుడిగళాయ్ సెల్లుం నల్కోట్పాడు. మనకి పొందవలసినటువంటి మంచి పురుషార్థం ఏమిటంటే అడియార్ భగవద్దాసులకి మనం దాసులుగా వారికి కుడిగళాయ్ వారికి దాస్యం చేయడమే, వారికి దాసులుగా ఉండి వారికి దాస్యం చేయడమే మనం కోరుకోవలసినటువంటి మంచి పురుషార్థము అని ఆళ్వార్లందరూ కూడా చెప్పినట్టుగా అలా తవ దాస్యైక సంగినాం నీ భక్తుల పట్ల దాస్యం చేస్తూ ఆ కైంకర్యాన్నే ఆనందంగా పరమానందంగా భావించేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి తిరుమాళిగలలో ఒక కీటక జన్మనైనా ప్రసాదించు స్వామి అని కోరుకుంటున్నారు యామునాచార్యుల వారు. దాస్యరసం రసిత్తాల్. ఆ దాస్యరసం ఇష్టపడితే నిజంగా దాస్యరసం భగవంతుడి పట్ల దాస్యం చేయడం మనకి నిజంగా ఇష్టమైతే గనక మనం ఎలా భావించాలి అంటే తేషాం భవనేషు கீட்ட ஜன்மமேபி அஸ்து. அவர்கள் திருவடிகள் அடிமை செய்ய வேண்டா. அவர்கள் திருமாளிகளில் ஒரு கீட்டகமாய் జనిక్కుమాతాగిலும் ఉండాగ వేణుం. భగవంతుడు మన మీద కృప కటాక్షించి వారికి నిజంగా దాసులకి దాస్యం చేసేటటువంటి వాడిగా కటాక్షిస్తే అది మహద్భాగ్యం. కానీ అలా దాసుడిగా చేయవలసినటువంటి అవసరం లేదు. అలా కటాక్షించకపోయినా అవర్గల్ తిరుమాళిகளில் ஒரு కీటకమాయ్ జనుక్కుమాదాగిలం ఉండాగ వేణుం. అలా భగవద్దాసులను సేవించి ఆ దాస్య రసాన్ని అనుభవించేటటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వారి తిరుమాళిగల్లో ఒక కీటకంగా జన్మించే స్థితి అయినా నాకు సిద్ధించాలి అని కోరుకుంటున్నారు యామునాచార్యులు వారు. భగవంతుడి కృప నా మీద ఎంతో ఎక్కువగా ఉంటే ఆ దాసులుగా నన్ను కటాక్షించి వారి దాస్యాన్ని చేసేటట్టుగా కటాక్షిస్తాడు. ఒకవేళ అలా గనక పరమాత్మ పడకపోతే అలా కటాక్షించకపోతే వారి తిరుమాళిగల్లో ఒక కీటకంగా అయినా జన్మను ప్రసాదించాలి. అలా నాకు ఆ జన్మ సిద్ధించాలి. అస్తు అలా అవుగాక అని కోరుకుంటున్నారు. అపి శబ్దం అవధారణతిలేయం కీట జన్మమే ఉండాగ వేణుం ఎన్రు మాం. ఇంకొక యోజన ఏం చేస్తున్నారు అంటే అపి కీట జన్మమపి అస్తు అని చెప్పారు కాబట్టి తేషాం భవనేష్వస్తు అపి కీట జన్మమే. అపి అనేటటువంటి ఒక శబ్దాన్ని ప్రయోగించారు కాబట్టి దానితోటి ఏం తెలుస్తుంది అంటే వారు కీట జన్మమే కావాలని కోరుకుంటున్నారు. ఏదో వారి ఇంట్లో ఒక సేవకుడుగా నన్ను పుట్టించు స్వామి అని కోరుకోవట్లేదండి. అంటే దాసులు నీకు దాసులని సేవించి ఆనందాన్ని అనుభవించేటటువంటి పరమ భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారి తిరుమాళిగలో నన్నొక దాసుడిగా పుట్టించు స్వామి అని ఆళ్వందారులు కోరుకోవడం లేదు. ఒక కీటకంగానే పుట్టించమని ఆళ్వందారులు కోరుకుంటున్నారు. ఆ అవధారణ తెలియజేదంటే కీటకంగానే నాకు జన్మ కావాలి అని కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. ఎందుకండి కోరుకుంటే మనుష్య జన్మ కోరుకోవాలి కదా, తుచ్చమైనటువంటి నీచమైనటువంటి కీటక జన్మ ఎందుకు కోరుకుంటున్నారు అంటే మనుషాది జన్మంగళై ఆశై పడాదొజిందు దేశాంతర భ్రమణ సంభావనయ్యాలే ఉత్పత్తి స్థితి లయంగల్ అంగేయాగ కిడయాదు ఎన్నుమత్తలై. ఇది అద్భుతమైనటువంటి
వివరణ పెరియవాచాన్ పిళ్ళై అద్భుతంగా అనుగ్రహించారు. ఎందుకు ఉత్తమమైనటువంటి మనుష్య జన్మ పొందకుండా కోరుకోకుండా ఒక నీచమైనటువంటి కీటక జన్మను ఎందుకు కోరుకుంటున్నారో ఆళ్వందారులు? అదే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఒక మనిషిగా గనక నేను ఆ తిరుమాళిగల్లో గనక పుడితే గనక మనిషిగా పుట్టాను కాబట్టి దేశాంతర భ్రమణం సంభావనయ్యాలే. ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళేటటువంటి స్థితి నాకు కలుగుతుంది. నా బుద్ధి స్థిరంగా ఉండదు. నా జ్ఞానము, మనిషిగా నేను పుడితే నా జ్ఞానం స్థిరంగా ఉండదు. ఒకనాడు నాకు రుచించినటువంటి ఆ దాస్యము ఇంకొక రోజు రుచించకపోవచ్చు. కాబట్టి మన దేశాంతరాలు తిరిగేటటువంటి ఒక స్థితి నాకు కలుగుతుంది. మనిషిగా పుడితే కనుక ఆ తిరుమాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి వేరే చోటికి వెళ్ళిపోయేటటువంటి స్థితి నాకు కలుగుతుంది. అలాంటి స్థితి నాకొద్దు. ఉత్పత్తి స్థితి లయంగల్ అంగేయాగ కిడక్కయ్యాదు ఎన్నుమత్తలై. నేను పుట్టడము ఆ తిరుమాళిగలోనే పుట్టాలి. నేను వర్తించడము ఆ తిరుమాళిగలోనే వర్తించాలి. నేను నా జన్మను పరిసమాప్తి చేసుకోవడము కూడా అక్కడే అవ్వాలి. ఇంకొక చోటికి వెళ్ళడానికి వీలు లేనటువంటి ఒక జన్మను ప్రసాదించు. అందుకే ఒక కీటకంగా నాకు అక్కడ జన్మను ప్రసాదించు. నాకు మరొక ఆలోచన, జ్ఞాన విహీనమైనటువంటి జన్మ కీటక జన్మ. అంటే ఇంకొక ఆలోచన కలిగి నా మనసు మారిపోయి వీరికి దాస్యం చేయకూడదు అని ఆ దాస్యంలో రుచి కోల్పోయి దేశాంతర భ్రమణం చేసేటటువంటి అవకాశం ఉండనివ్వకుండా ఎప్పుడూ ఆ తిరుమాళి పరమ భాగవతోత్తములైనటువంటి వారి తిరుమాళిగల్లోనే పుట్టడము అక్కడే ఉండాలి, ఉండటము జీవితాంతము అక్కడే నేను జీవించాలి, మరణము అక్కడే సంభవించాలి. అలాంటి ఒక గొప్ప జన్మను, అందుకే కీటక జన్మను కోరుకుంటున్నారు. అపి కీట జన్మమే ఆపి అస్తు అని కోరుకోవడంలో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటి అంటే, మరొక చోటకి వెళ్ళడానికి వీలు లేకుండా నిత్యము ఆ తిరుమాళిగలోనే పుట్టడము, వర్తించడము, లయము అనేటటువంటి 3 స్థితులు ఆ తిరుమాళిగల్లో ఆ భాగవతోత్తములతోటి సాంగత్యంతోనే నాకు ఎప్పుడూ అదే సంభావించాలి అనేటటువంటి విషయాన్ని, అంటే మన జీవితాంతం అంతా కూడా భాగవతోత్తములతోనే గడపేటటువంటి ఒక స్థితిని కోరుకుంటున్నారు. ఎలాంటిది నాకు ఇలాంటి జన్మ అస్తు అంటున్నారు. ఎలాంటిని? ఎల్లారు ఉత్కృష్ట జన్మంగళై ఎన్రో ఆశైపడువదు ఎన్న తందాముగందుదన్రో పురుషార్థం ఎనక్కు ఇదువే పెరవేణు ఎంగై. అక్కడ మే అపి అస్తు తేషాం భవనేషు కీట జన్మమే అపి అస్తు. ఆ మే అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే భవనేష్వస్త్వపి కీట జన్మమే అన్నారు. కాబట్టి ఆ మేకి ఉండేటటువంటి నేను కోరుకునేటటువంటి పురుషార్థం ఇది అని చెప్తున్నారు. ఎల్లారం ఉత్కృష్ట జన్మంగళై అనరో ఆశయపడవదు. అందరూ కూడా ఇంద్ర పదవి కావాలనో, రుద్రుడు దేవతలుగా పుట్టాలనో, లేకపోతే ఆ దేవతల్లో కూడా రుద్రుడు అవ్వాలనో, ఇంద్రుడు అవ్వాలనో, రుద్రుడు అవ్వాలనో, చతుర్ముఖ బ్రహ్మ అవ్వాలనో కోరుకుంటూ ఉంటారు. మానవ జన్మే తుచ్చంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది మీరు మా మానవ జన్మ కూడా వద్దని ఒక కీటక జన్మ కోరుకుంటున్నారు. ఏమిటి అంటే తందాముగందదన్రో పురుషార్థం అంటే ఏమిటి అంటే మన మనసుని అనుసరించి కోరుకునేటటువంటిది పురుషార్థం అవుతుంది. కాబట్టి నేను అభిమానించేటటువంటిదే కదా పురుషార్థము. నాకు ఇదే పురుషార్థంగా కావాలి. నా అభిమతం ఏమిటి అంటే ఒక పరమ భాగవతోత్తముని ఇంట్లో కీటకంగా జన్మించడమే నా అభిమతం. కాబట్టి నేను కోరుకునేటటువంటిదే పురుషార్థం, పురుషుని చేత కోరుకోబడేటటువంటిదే పురుషార్థం అవుతుంది. కాబట్టి ఇదే నాకు ఇష్టమైంది, కాబట్టి దీన్నే నేను కావాలని కోరుకుంటున్నాను. ఇదే నాకు అభిమతమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఇతర వసధేషు దాస్యరసమర్యాదే ఎనక్కెన్నుం అవర్గల్ ఇరుప్పిడత్తిలే. ఎవరికైతే భగవద్ దాస్యంలో రుచి తెలియనటువంటి వారు ఎవరైతే ఉంటారో, నాకు అనేటటువంటి భావన ఉండేటటువంటి చోట నేను నాకు అనేటటువంటి భావన పరమాత్మకి కైంకర్యం చేస్తూ కూడా ఆ కైంకర్యం నా కోసము అనేటటువంటి భావన కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఇతరులు. ఎవరు ఇతరులు అంటే మొదట స్వతంత్రుణ్ణి అని భావించేటటువంటి వారు ఇతరులు.
ఆ స్వతంత్రత భావన పోయి పరమాత్మకి కింకరుణ్ణి అని భావించినప్పటికీ కూడా ఆ కైంకర్యం నా కోసము అని భావించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇతరులే. అలాంటి ఇతరుల యొక్క భవనాలలో చతుర్ముఖాత్మన జన్మానపి మే మాస్మభూత్, చతుర్ముఖాననా జన్మానపి మే మాస్మభూత్. ఆ చతుర్ముఖ బ్రహ్మ లాంటి గొప్ప జన్మ ఇచ్చినప్పటికీ కూడా మాస్మభూత్, నాకు ఆ జన్మ వద్దు స్వామి అని కోరుకుంటున్నారు. చతుర్ముఖ రూపేణ వరుం జన్మముం ఎనక్కుండా వదన్రు. చతుర్ముఖ లాంటి గొప్ప చతుర్ముఖని రూపంలో కలిగేటటువంటి జన్మ నాకు కలుగుతుందని అర్థం. అలాంటి అంటే 4 ముఖములతోటి జన్మ వస్తుందనేటటువంటి అర్థం కాదండి. చతుర్ముఖ బ్రహ్మ లాంటి గొప్పదైనటువంటి జన్మ ఆ ఇంట్లో నీకు లభించిన, ఆ ఇంట్లో నువ్వు గొప్పవాడిగా పుట్టావు, గొప్ప విద్యావంతుడు అయ్యావు, గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యావు, గొప్ప సుఖ సంతోషాలన్నిటినీ కూడా అనుభవించేటట్టుగా భగవంతుడు తీసుకువెళ్ళి ఒక గొప్పవారింట్లో నిన్ను పడివేసిన వారికి కైంకర్య రుచి లేకపోతే, వారికి కైంకర్యం రుచి ఉన్నప్పటికీ కూడా కైంకర్యం నా కోసము అని కనుక భావించేటటువంటి ఒక స్థితి ఉంటే, అలాంటి వారి ఇళ్లల్లో నన్ను గొప్పవాడిగా జన్మించినప్పటికీ జన్మింపచేస్తాను అన్నా కూడా అది నాకు మాస్మభూతి, నాకు అలాంటి జన్మ వద్దు స్వామి అంటున్నారు. చతుర్ముఖాది జన్మం లౌకికర్కు శ్లాఘ్యమానాలు దాస్య రుచియుడే ఎనక్కు వేండా ఎన్గిరార్. లోకంలో చతుర్ముఖ బ్రహ్మ లాంటి యొక్క జన్మ లోకంలో ఏం చెప్తారు అంటే గొప్ప పుణ్యాత్ముడికి లభిస్తుందండి చతుర్ముఖ బ్రహ్మ జన్మ. అలాంటి జన్మ లభించడం గొప్ప అదృష్టము, భాగ్యము అని లోకంలో గొప్పగా శ్లాఘిస్తూ ఉంటారు. కానీ దాస్య రుచియుడయే అనకు, దాస్యం పట్ల రుచి కలిగినటువంటి నాకు అలాంటి జన్మ వేండా, అలాంటి జన్మ నాకు వద్దు అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. ఇలా చెప్పడం ద్వారా ఒకసారేమో అలాంటి గొప్ప భాగవతోత్తముల ఇండ్లలో కీటక జన్మ కావాలి అని చెప్పడం ద్వారా, అలా ఇతరుల ఇళ్లల్లో చతుర్ముఖ బ్రహ్మ లాంటి గొప్ప జన్మ వద్దు అని చెప్పడం ద్వారా అన్వయము వ్యతిరేకము. అన్వయము అంటే కావాలి, కీటకము వంటి జన్మ కావాలి అని కోరుకోవటం ద్వారా, వ్యతిరేకంలో ఆ ఇతరుల ఇళ్లలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క లాంటి జన్మ వద్దు అని చెప్పడం ద్వారా అన్వయత్తులం వ్యతిరేకత్తులం ఇరండాలం ఉండాన నిర్బంధం తోత్తు విరుక్కలాం ఎన్గిరార్. అన్వయం ద్వారా చెప్పడం ద్వారా ఒకే విషయాన్ని 2 విధాలుగా చెప్తున్నారు. ఒకటేమో పరమ భాగవతోత్తముల ఇంట్లో కీటక జన్మ అయినా కావాలి, కీటక జన్మమే కావాలి అని కోరుకుంటే ఆటోమేటిక్గా రెండోది చెప్పక్కర్లేదు. ఒక భాగవతోత్తముడి ఇంట్లో కీటకంగా నన్ను పుట్టించు స్వామి అని కోరుకుంటే ఇతరుల ఇళ్లల్లో ఇంకొక రకంగా పుట్టించకు అనే అర్థమే వస్తుంది. అయినప్పటికీ కూడా యామునాచార్యుల వారు ఇతరావసధేషు మాస్మభూత్ అభిమే జన్మ చతుర్ముఖాత్మన అని చెప్పడం ద్వారా, వ్యతిరేక అర్థంలో కూడా చెప్పడం ద్వారా తమ మనోరథం ఎంత గట్టిగా ఉంది, ఆ నిర్బంధం పెరుమాళని నిర్బంధించేటటువంటి ఒక విషయం చెప్తున్నారు. ఇలా వ్యతిరేక క్రమంలో అన్వయ క్రమంలో చెప్పడం ద్వారా నిర్బంధిస్తున్నారు. నాకు ఇదే కావాలి, పరమ భాగవతోత్తముల యొక్క తిరుమాడుగలలో ఒక కీటక జన్మమే నాకు కావాలి, నువ్వు ఇతరుల ఇళ్లల్లో చతుర్ముఖ బ్రహ్మగా పుట్టించినవి కూడా నాకు అది అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని అన్వయ వ్యతిరేకాలలో చెప్పడం ద్వారా ఆ యామునాచార్యులు వారు ఇక్కడ తమ యొక్క అభిమతాన్ని పరమాత్మ ముందు విన్నపం చేస్తూ పరమాత్మని నిర్బంధిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. నిజంగా భగవంతుని యొక్క భక్తుల యొక్క ఎలాంటి జన్మ కావాలి అని కోరుకుంటారు అంటే శుచీనాం శ్రీమతాం అనేటటువంటి ఉత్కృష్ట జన్మని కోరుకుంటూ ఉంటారు. శాస్త్రము మానవులందరూ కూడా దేనికి పాటుపడాలి అంటే శుచిగా ఉండేటటువంటి జన్మ, శ్రీమంతులుగా ఉండేటటువంటి జన్మను కోరుకోవాలి అనుకుంటారు. అలా కాకుండా కీటక జన్మ అశుచిగా ఉంటుంది, ఆ కీటకము అంత గొప్పదైనటువంటి జన్మ కూడా కాదు. అలాంటిది ఇక్కడ యామునాచార్యులు వారు ఇలాంటి జన్మను ఎందుకు కోరుకుంటున్నారండి అంటే శాస్త్రంలో చెప్పబడింది, పశుర్మనుష్య పక్షీవా ఏచ వైష్ణవ సంశ్రయా తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణో పరమం పదం. పశువు కానీ మనుష్యుడు కానీ పక్షి కానీ ఏదైనా సరే ఒక వైష్ణవుణ్ణి గనక ఆశ్రయిస్తే ఆ వైష్ణవ సంబంధంతో తేనైవతే ప్రయాస్యంతి తద్విష్ణు పరమం పదం. వారి యొక్క సంబంధంతో కేవలము ఆ వైష్ణవుడితో ఉన్నటువంటి ఆ సంశ్లేషంతో
వైష్ణవుడి చేత ఒక పశువు కానీ మనిషి కానీ పక్షి కానీ ఇది నాది అని అభిమానాన్ని కనుక పొందినటువంటిదైతే ఆ పశువు మనుషులు కానీ పక్షులు కానీ ఎవరైనా సరే వారు పొందేటటువంటి గొప్ప ఫలం ఏమిటి అంటే తద్విష్ణు పరమం పదం ప్రయాస్యంతి. ఆ విష్ణువు యొక్క గొప్ప స్థానమైనటువంటి పరమపదాన్ని వారందరూ కూడా పొందుతారు అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ యామునాచార్యులు వారు కూడా వారి తిరుమాళిగల్లో పరమ భాగవతోత్తములైనటువంటి ఆ తిరుమాళిగల్లో నన్ను ఒక కీటకంగా నన్ను జన్మింపచేయి స్వామి అని కోరుకుంటున్నారు. సిద్ధిర్భవతి వానేతి సంశయో అచ్యుత సేవినా న సంశయోస్తి తద్భక్త పరిచర్యరతాత్మనా కేవలం భగవత్పాద సేవయా విమలం మనః న జాయతే యథా నిత్యం తద్భక్త చరణ అర్చనాత్. సిద్ధిర్భవతి వేనాతి సంశయో అచ్యుత సేవినం. అచ్యుతుణ్ణి సేవిస్తే మీరు కోరుకునేటటువంటి ఫలం లభించదు అనేటటువంటి ఒక సంశయం ఉంటుందండి. కానీ సంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం. కానీ ఆయన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్త పరమ భాగవతోత్తములైనటువంటి ఆ అచ్యుతుని యొక్క భక్తుల్ని కనుక సేవిస్తే నా సంశయోస్తి, సిద్ధించకపోవడం అంటూ లేదు, పరమపదం తప్పక లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కేవలం భగవత్పాద సేవయా విమలం మనః నజాయతే యథానిత్యం తద్భక్త చరణ అర్చనాత్. భక్తుల సేవ వల్ల మనసు నిర్మలమవుతుంది, సంశయ రాహిత్యమైనటువంటి ఫలము కలుగుతుంది. గొప్ప యథానిత్యం తద్భక్త చరణార్చన. ఆ భక్తుల యొక్క పాదార విందాలని అర్చిస్తే పరమపదం సులభంగా లభిస్తుంది అని శాస్త్రంలో ఎన్నో విషయాలు ఎన్నో విధాలుగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇక్కడ కోరుకుంటున్నారు. అలా వైష్ణవులతోటి ఒక సంబంధం కావాలి. వారి తిరుమాళిగల్లో ఒక కీటకంగా అయినా కీటకంగానే నన్ను జన్మింపచేయి స్వామి అని యామునాచార్యులు వారు కోరుకుంటూ, అచ్యుతుణ్ణి సేవిస్తే మనకి పరమపదం లభిస్తుందో లేదో తెలియదు, కానీ అచ్యుతుని యొక్క భక్తులని సేవిస్తే ఆ పరమపదం అనేటటువంటిది తప్పక లభిస్తుంది. వైష్ణవ అభిమానాన్ని పొందినటువంటి మనం ఎలాంటి వారమైనా, ఒక పక్షి అయినా, ఒక మనుషులైనా, ఒక జంతువైనా, ఏ స్థావరమైనా, అలాంటి వారికి తప్పక పరమపదం లభిస్తుంది. అది వైష్ణవ సాంగత్యంలో ఉన్నటువంటి గొప్పతనము. వైష్ణవత్వము అంటే విష్ణువుని నిత్యము తవ దాస్యైక సుఖైక సంగినం. ఎవరు వైష్ణవులు అంటే తవ దాస్య సుఖైక సంగినం, పరమాత్మను సేవిస్తూ ఆనందాన్ని అనుభవించేటటువంటి వారు. తవ దాస్య సుఖైక సంగినం, పరమాత్మను సేవించి ఆనందించేటటువంటి వారు కాదండి. నీ పరమాత్మ భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సేవిస్తూ ఆనందాన్ని అనుభవించేటటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో, ఏక సంగినం, అందులోనే ఆనందాన్ని అనుభవించేటటువంటి వారు, అందులోనే రసానుభవం అనుభవించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పరమ వైష్ణవులు అని తెలియజేస్తూ, అలాంటి వారి యొక్క తిరుమాళిగలో ఒక కీటక జన్మాన్ని ప్రసాదించు స్వామి అని ఆళ్వందారులు ఇందులో ప్రార్థిస్తున్నారు. తవ దాస్య సుఖైక సంగీనాం భవనేష్వస్త్వపి కీట జన్మమే ఇతరావసధేషు మాస్మభూతపి మే జన్మ చతుర్ముఖాత్మనా అని ఈ శ్లోకంలో యామునాచార్యులు వారు భాగవతోత్తముల పర్యంతము భక్తి అనేటటువంటిది పర్యవసించాలి. మన భక్తి కేవలం భగవంతుడితో శేషత్వం అనేటటువంటిది భగవత్ శేషత్వంతోనే కాకుండా భాగవతోత్తముల వరకు అది పర్యవసించాలి అని అనుగ్రహించారు.